రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే 1000 కోట్లు ఇచ్చుడు గాంధీ ఫ్యామిలీకి ఒక లెక్క కాదు అని అంటున్నారు. జనాలకి ఇవ్వాల్సినటువంటి హామీలు చాలా హామీలు ఇచ్చారు కదా వాళ్ళు. మరి ఆ హామీల అమలు కోసం మాత్రము ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు అని ఇమీడియట్గా ఒక క్వశ్చన్ వస్తుంది తెలంగాణ ప్రజల నుంచి. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? పథకాల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నా కూడా ఓ 2 సంవత్సరాలు దాన్ని ఆపుతాడు. ఈ పెన్షన్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, ఒకవేళ కనుక దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయాలని బీజేపీ కనుక పట్టుబడితే రేవంత్ రెడ్డి కాదన్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ద్వారా కంట్రోల్ అవుతాడు. సెకండ్ క్యాపిటల్ చేయాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని, తర్వాత ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉందని చూపెట్టాలి. అంటే పెన్షన్లకే డబ్బులు ఇచ్చే స్థితిలో, ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే స్థితిలో మేము లేము అని చెప్పి, దానికి కారణం కేసీఆర్ అని చెప్పి ఆ సెకండ్ క్యాపిటల్ కావాల్సిన రంగాన్ని సిద్ధం చేసే అవకాశం ఉంది. అంటే సెకండ్ క్యాపిటల్ అనే దాంతోపాటు ఈ మధ్య బాగా వినిపిస్తుంది అది కూడా, దాంతోపాటు యూటీ చేస్తారు అనేది కూడా ఒక చర్చ బాగా జరుగుతుంది. అంటే ఫస్ట్ యూటీ కోసం ప్రయత్నం చేస్తారు. యూటీ ఉంటే ఢిల్లీ లాగా కంట్రోల్ ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో పెట్టి నడిపిద్దామని అన్నట్టుగా చేస్తారు. అది అదైనా జరగచ్చు, లేదా ప్రతిఘటన ఎక్కువ ఉంటే సెకండ్ క్యాపిటల్ కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలమ్మా. వెనకటి రోజులు కాదు. మోసాలు, వంచనలు, కుట్రలు ప్రత్యక్షంగా లేవు, పరోక్షంగా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా లేకపోతే, యూత్ కూడా జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోకపోతే తెలంగాణ వచ్చిన భవిష్యత్తు అంధకారం అవుతుందండి.